గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెండ్నీ సిటీ హాస్పిటల్స్. జనరల్గా అందరికీ తెలుసు స్మోకింగ్ చేసిన వల్ల హార్ట్ అటాక్ వస్తుందని. కానీ 90% కంటే ఎక్కువే స్మోకింగ్ చేసే వాళ్ళలో మనం హార్ట్ అటాక్స్ చూస్తూ ఉంటాం. దాని కారణాలు మనం చూసుకున్నట్టయితే మొదటి కారణం వచ్చి స్మోకింగ్ చేసే వాళ్ళలో ఆక్సిజన్ తగ్గటం వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఆక్సిజన్ తక్కువ ఉన్న వల్ల ఏంటంటే బ్లడ్లో హెమోగ్లోబిన్ పెరిగి వాళ్ళు మనం చూస్తూ ఉంటే కనుక స్మోకింగ్ చేసే వాళ్ళు హెమోగ్లోబిన్ 16, 17, 18 చూస్తూ ఉంటాం. దానివల్ల ఏమైందంటే థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకడతా ఉంటుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అలాగే సెకండ్ రీజన్ కనుక వస్తే ఎండోథీలియం అనేది ఉంటుంది రక్తనాళాల మధ్యలో మనకి లేయర్ లాగా ఉంటుందన్నమాట. సో అది కనుక డ్యామేజ్ అయితే దానిలో బ్లడ్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని గడ్డకట్టి ఆ ఎండోథీలియల్ డ్యామేజ్ వల్ల అక్కడ క్లాట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. అదే థర్డ్ రీజన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో డైరెక్ట్గా క్లాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఈ రక్తం గడ్డగట్టే ఎలిమెంట్స్ పెరగటం వల్ల డైరెక్ట్గా క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే ఫోర్త్ రీజన్ కానీ మనం చూసుకుంటే స్మోకింగ్ చేసే వల్ల హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఎండోథీలియం అనేది డ్యామేజ్ అయ్యి మళ్ళీ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది.